ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు. ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు. మనకు ఓ విలన్ ఉన్నాడు. ఆయన కంటే ముందు ఇలాగే మాట్లాడిన వారు, ఎగిరెగిరి పడిన వారి పరిస్థితి ఇప్పుడేమైందో గుర్తుకు తెచ్చుకోవాలని ఐటీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ లో అయింది 3 పేజీలేనని, ఇంకా చాలా ఉన్నాయన్నారు. ఆయన వస్తే అరెస్ట్ చేస్తారంట. మన నాయకుడిని జైల్లో వేసి ఏం చేయగలిగారు? ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా? ఈ మధ్య వారంతా ఎగిరెగిరి పడుతున్నారు. రప్ప రప్ప అంటున్నారు. మేం 2 రప్పాలిస్తామని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెడుతుందనుకుంటున్నారేమో. అది జరగదని నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి జగన్ తో పోరాడినట్లుగా పోరాడానని, అవసరమైతే చంద్రబాబు గారితో కూడా పోరాడతానని, కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి దాన్ని అమలు చేసే వ్యక్తిని నేను అని లోకేష్ అన్నారు. వైసీపీలో కొంతమంది నాటకాలు ఆడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ నాటకాలాడే వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేష్ చాలా స్పష్టంగా చెబుతున్నారు. కొంతమంది కాలు నొప్పని, గుండె నొప్పని తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, కానీ అసలు ట్రీట్మెంట్ మాత్రం అందకుండా ఉండదని లోకేష్ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి వారే తాము వస్తే రప్ప రప్ప అని బెదిరిస్తున్నారు. కానీ తాము అధికారంలో ఉన్నామని, తలుచుకుంటే 2 రపారపాలిస్తామని మాత్రం మర్చిపోవద్దని లోకేష్ నేరుగా చెబుతున్నారు. ఆ విషయం వైసీపీ నేతలకు బాగా తెలుసు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై దాడులు చేసిన వారు, వారి కుటుంబాలను అసభ్యంగా తిట్టిన వారిని చట్టం ముందు పెడుతుండటంతో చాలా మంది పారిపోయారు. మిగిలిన వారు కలుగుల్లో దాక్కున్నారు. ఆ కలుగుల్లోకి మంట పెట్టి దాక్కున్న వారిని బయటకు రప్పించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది.